హలో అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే సాయంత్రం 4 అవుతుంది. సాటర్డే మార్నింగ్ నుంచి ఎట్టుకోలేను. మధ్యాహ్నం అయితే హాస్పిటల్ పోయించిన మేడంని చెకప్ చేయించుకోవడానికి పోయింది. మేడం అయితే పోయించిన వీడియో తీయాలి, ఎందుకంటే అప్పటికి ఫ్రెష్ అప్ కాలే, మంచిగా ఉన్నది అన్నట్టు వీడియో కూడా తీయాలి. ఇప్పుడైతే తీసుకుని వచ్చిన మేడంని బ్యూటీ పార్లర్కి, సలూన్కి తీసుకుని వచ్చిన మేడంకి. ఇప్పుడైతే ఎక్కడైతే వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఈరోజు ఎటన్నా పోతున్నారేమో. సలూన్కి అయితే వచ్చింది మేడం. నేను పోతాను, వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్ తీసుకుని పోతారో తెలియదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా పోతుంది కాబట్టి అదే కార్లో అయితే వెళ్ళిపోతారు ఇద్దరు. వేరే దగ్గర నుంచి వేరే డ్రైవర్స్ వాళ్ళు వెళ్తారు. మనకు పర్లేదు, టెన్షన్ లేదు. ఆయన ఉన్న రోజులు, వాళ్ళ అమ్మ డ్రైవర్ ఉన్న రోజులైతే వాళ్ళతో పోతుంది. ఒకవేళ వాళ్ళు వేరే సైడ్ ఈమె వేరే సైడ్ పోతుంది, మనం పోతాం. చూద్దాం ఎటు పోతుందో తెలియదు. చూపిస్తాడు సెలవు. లోపలికి అయితే పోలేము, కానీ బయట నుంచి అయితే వీలు చూపిస్తాం. ఇవన్నీ అయితే బండ్లు పార్కింగ్ చేసుకున్నాం. చాలా పెద్దగా ఉంది, ఒక మార్కెట్ లాగా, మాల్ లాగా. ఇక్కడికైతే వచ్చి కూర్చున్నా కార్లో. ఇదైతే మా కార్. వాళ్ళైతే కూర్చున్నా. చూద్దాం ఎంత టైం పడుతుందో, వెయిట్ చేద్దాం. అక్బర్ అన్న అయితే లేడు రూమ్లో. అక్బర్ అన్న డ్యూటీకి పోయిండు. ఈరోజు నేనైతే చికెన్ తీసుకుని తిన్నాం నైట్. ఈరోజు ఏదైనా వంట చేసుకోవాలి, ఏం తీసుకోవాలో తెలియదు. లేకుంటే హోటల్లో పోయి తింటాం. హోటల్లో ఎందుకు తింటలేమంటే ఎక్కువ ఇప్పుడు తిన్నాం అనుకో, మళ్ళీ రేపు మధ్యాహ్నంకి ఏం కర్రీ ఉండలేదు, మళ్ళీ రేపు మళ్ళీ. ఎందుకంటే మధ్యాహ్నం డ్యూటీ లేకుంటే చేసుకోవచ్చు, డ్యూటీ ఉంటే మాత్రం మధ్యాహ్నం మళ్ళీ హోటల్లో తినాల్సిందే. అందుకోసమని నైట్ అయితే చేసుకుని అయితే పెట్టుకుంటాం. అట్లా ఇక హాలిడేస్ అయితే ఉన్నాయి ఇప్పుడు. మాకైతే హాలిడేస్ ఉన్నాయి. అక్బర్ అన్న వాళ్ళకు హాలిడేస్ ఉన్నాయో మరి ఏమున్నాయో తెలియదు. అలా అమ్మ ఈరోజు కూడా ఏమో ఎగ్జామ్ ఉందని పోయింది. ఎంత టైం పడుతుంది అన్న వచ్చిన తర్వాత డిసైడ్ చేసి వంట చేసుకున్నాం. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే తీసుకొని అయితే రూమ్ నుంచి 30 కిలోమీటర్ దూరం పనోరమా మాల్కి అయితే వచ్చిన. ఇదైతే గేట్ నెంబర్ 3. నేను అందులో పార్కింగ్ అయితే పెట్టలే, బయట అయితే ఇటు మస్జిద్ దగ్గర అయితే పెట్టుకున్నా. ఇదైతే చాలా పెద్ద మస్జిద్. ఇక్కడైతే పార్కింగ్ పెట్టుకున్నా. ఇక్కడ చాలామంది ఉన్నారు పార్కింగ్ పెట్టుకొని. ఇదే మాల్. అందులో పార్కింగ్ డబ్బులు ఉందో లేదో తెలియదు, కానీ బయట అయితే పెట్టుకున్నా. అందులో ఇబ్బంది, ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం వెళ్ళడానికి లేట్ అవుతుంది అన్నట్టు బయట అయితే పెట్టుకున్నా. వెయిట్ అయితే చేస్తున్నా. నేను వచ్చి గంటన్నర అయింది, కార్లోనే కూర్చున్నా. ఇప్పుడైతే ఇటు తిరుగుతున్నా. వచ్చాను కార్లో కూర్చున్నది కూడా ఇదైపోయింది. ఇప్పుడైతే చూద్దాం ఎంత టైం పడుతుందో. మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకొని సినిమా హాల్ ఉంది, అందులోకి అయితే వెళ్ళిండ్రేమో. సినిమా చూసి వచ్చేవరకంటే 3 గంటలు అయితే కంపల్సరీ అవుతుంది. తిరిగి తిని కాఫీ తాగి వచ్చింది అనుకుంటే టైం పడుతుంది, కాబట్టి మేమైతే వెయిట్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. మేడం వాళ్ళ అమ్మాయి మెసేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్దాం. ఇదే వచ్చిన మేడం పనోరమా మాల్, మేడం వాళ్ళ అమ్మాయి వచ్చిన మాల్. ఇప్పుడైతే పోదాం. ఏడైతే కారు పెట్టుకున్నా రోడ్ గేట్ సైడ్లో, గేట్ 2 చూసుకొని పోదాం. టైం అయితే 11:48 అవుతుంది. ఇప్పుడే వచ్చిన మేడం వాళ్ళ అమ్మాయిని డ్రాప్ చేసేసిన. పోతున్నాయి రూమ్కి వెళ్ళి అక్కడనే హోటల్లో, బెంగాలీ హోటల్లో అయితే దాల్ పరోటా అయితే తిన్నా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు అక్బరాన్ని లేపుదామంటే ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఎందుకు లేపడం అని అక్కడనే తినేసి వచ్చేసిన. 2 పరోటాలు తిన్నాయి. ఇప్పుడైతే పోదాం, పడుకుందాం. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడాన్ని మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోస్తో. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.